మీరు మొన్న బీజేపీలో కలిసిండ్రని తెలిసింది. అది నిజమా? అంటే అట్లానే ఏం లేదు. ఆ! ఓకే. బీజేపీలో కండువా కలిసినాం. సంజయ్ గారి కంపీర్ దగ్గరికి ఆ! కలిసినాం. అది వెళ్ళినాం. కాకపోతే ఎందుకోసం దానికి వేరే ఒకటి ఉందిలే. మా విలేజ్ డెవలప్‌మెంట్ కోసం ఎళ్ళిండ్రు? ఊరోళ్ళందరం కలిసి పార్టీలో కలవలే. మా పార్టీ ఓన్ అనేది మాకు డెసిషన్ ఏం లేదు. లేదు. ఓకే. ఓన్ ఇప్పుడు విలేజ్ ఎవరైనా డెవలప్‌మెంట్ కోసమే అందరం ఊరోళ్ళందరం కూర్చున్నాం. పెద్ద మనుషులు కూర్చొని అదే మాట్లాడుకున్నాం. పార్టీకి ఎందుకు పోయినావన్న? ఇప్పుడు లీడింగ్‌లో ఉన్న పార్టీ కాంగ్రెస్‌కి ఎందుకు పోలే? సరే కాంగ్రెస్‌కి ఎందుకు పోలేదంటే ఇక కొన్ని కొన్ని ఉంటాయి కదా! ఓకే. ఫస్ట్ మాకు పార్టీలతోని లేదు. బండి సంజయ్ గారిని కలవడానికి ఎళ్లారు. అవును. అది నార్మల్‌గా. అవును. మిమ్మల్ని అభిమానించే వ్యక్తులుగా మిమ్మల్ని ఆహ్వానించిర్రు. మీరెళ్లి కలిసొచ్చిర్రు. అంటే నా ఒక్క నిర్ణయం కాదు అది. ఓకే. ఊరోళ్ళందరి నిర్ణయం. ఊరు వాళ్ళందరి నిర్ణయం అందరి వల్ల నిర్ణయం మీరు తీసుకొని ఎళ్ళాల్సొచ్చింది. అవును అంతే. ఖచ్చితంగా. ఓకే. ఇంకా కాంగ్రెస్ తరపున గానివ్వండి, మీకు ఎటువంటి పొలిటికల్‌గా మీకు సంబంధం లేకుండా మీరు పోటీ చేసిర్రు. అంటే మేము ఇండిపెండెంట్‌గా చేసినాం. ఇప్పుడు ఏదన్నా పార్టీ వచ్చి అవును. మా పార్టీలో కలవండి అని కలవండి అంటే ఆల్రెడీ ఒకటి అయిపోయింది కాబట్టి విలేజ్‌ని ఎంతవరకు డెవలప్‌మెంట్ మేము కావాలనుకున్నామో అంతవరదాకా మాకు ఓకే. ఉంది. ఖచ్చితంగా చేస్తాం. ఓకే. ఇరు పార్టీల సహకారంతోని ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పుడు మేము కూడా ఇక్కడున్న మా మంత్రి గారు పొన్నం గారి దగ్గరికి, పొన్నం ప్రభాకర్ దగ్గర కూడా వెళ్తాం. ఖచ్చితంగా ఆయన కూడా కలుస్తాం. అపాయింట్మెంట్ ఇప్పుడు తీసుకుంటాం. అధికారంలో ఉన్న పార్టీ మిమ్మల్ని చేరమనని మీకు సభ్యత్వం ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకుంటాం. అదే మాకు విలేజ్ డెవలప్‌మెంట్ కావాలి ఫస్ట్. ఎట్లాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటాను ఊరి కోసం? ఇంట్లో ఇల్లు జొచ్చుకొని వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. అభివృద్ధి అంటే ఊరినే కాదు, వాళ్ళ మనుషులలో ఉన్న వాళ్ళ మనసులో ఉన్న బాధని అది తెలుసుకొని వాళ్ళకి నాతోని ఏదన్నా అయింది అంటే నేను అది కూడా క్యాప్చర్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక చిన్న నుంచి పెద్ద వరకు ఎవరికి ఏ సహాయంలో నాతోని అవుతుంది అని అంటే నేను ఖచ్చితంగా చేయడానికి రెడీ. ఓకే. నెక్స్ట్ విలేజ్లో రోడ్లు, మెయిన్గా మేజర్ ప్రాబ్లం వాటరు, క్లీనింగు, లైట్స్, డ్రైనేజీ. ఇక ఇవి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్గా అసలు వీటికి కొరత అనేది ఉండదు. ఇది మాత్రం ఫస్ట్ ఇవి చేద్దాం అనుకుంటున్నావు. ఇవైతే ఇక ముందు నిన్ను ఎమ్మెల్యేగా చూడొచ్చా? ఏందక్క నువ్వు? అరే నువ్వు కొద్ది నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు ఇంత మనోళ్ళు నన్ను ఇక అరే నువ్వు అయితావు చూడు. నేను మళ్ళీ నిన్ను అక్క నమస్తే అని నేను వచ్చి నిన్ను ఇంటర్వ్యూ అడగకపోతే చూడు నువ్వు అది నిజం రాసి పెట్టుకోను. ఏందక్క? అరే నిజం అంటే నాకు ఇంటికాడ సక్క ఈ మాట్లాడమే సక్క తెలియదు. నేను ఎమ్మెల్యేనంటే ఇదే మాట్లాడుతావు ప్రజలతోని, వాళ్ళకున్న సమస్యలు నువ్వు బాగా ఊరు వరకు చేసి శబాష్ అనిపించుకుంటే ఏదో అంటారు కదా, ఇల్లు కలిసి ఇప్పుడున్న టైంలో నువ్వు ఏదైతే అభివృద్ధి చేస్తావో దాన్ని బట్టి నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేస్తావు. నెక్స్ట్ ఎలక్షన్స్ లలో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే నన్ను అడుగు, నేను ఫోన్ చేస్తా మళ్ళీ మీ హస్బెండ్ కి. చూడండి అంతేనా? నేను అక్క చూడ జోక్ అయితే బాగుంది. జోక్ కాదు, నిజం. ఇది జరుగుతుంది తదాస్తు అంతే. ఇక ఓకే, నేను మళ్ళీ నీకు ఎమ్మెల్యేగానే ఇంటర్వ్యూ తీసుకుంటా. మార్విన్ రజనీగా కాదు, టిక్ టాక్ రజనీగా కాదు, సర్పంచ్ రజనీగా కూడా కాదు, ఎమ్మెల్యే రజనీగానే నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటా. అంతా నన్ను ఇంత చేసి అంటే నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా నా అభిమానులు అయితే చాలా వరకైతే నాకు సపోర్ట్ చేసిరు. వెళ్ళి వాళ్ళందరికీ నేను ఎప్పటికీ తల వంచి పాదాభివందనాలు చేస్తుంటా. నా మీద నమ్మకంతో, నా భర్త మీద నమ్మకంతో ఈ ఊరి గ్రామస్తులు తిరుపతి రెడ్డి అన్నగారి మాట మేరకు మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటాం. ఇది చెప్పడం కాదు, చేసి చూపిస్తా. ఆదర్శం అనే మాట కాదు, నా విలేజ్లో చూపిస్తా. ఇదైతే నేను ఎప్పటికీ ప్రామిస్గా చెప్తున్నా. ఇది చేసే చూపిస్తా. ఎమ్మెల్యే, ఎంపీ ఇవన్నీ కాదు నాకు. అవి ఇక్కడ గెలవాలి, ఇల్లు గెలిచినాకనే రచ్చ గెలవాలి. స్టార్ట్ చేసిన 1 రూపీ కూడా శాలరీ తీసుకోకుండా నేను స్టార్ట్ చేస్తా, చేసే చూపిస్తా. నేను ఇండస్ట్రీలో రజనీ అక్క అనేది ఎంత అంటే ఒక ప్రజల్ని నా నటనతో ఎట్లా వాళ్ళను మెప్పు పొందినో, నా ఈ పనితోని నా గ్రామస్తుల మెప్పు పొందుతా అని నేను పర్ఫెక్ట్గా నేను ఛాలెంజ్ చెప్తాను. నేను మెప్పు పొందుతా. ఆ లెవెల్కి నా ఊరిని నేను తీసుకొచ్చుకుంటా. ఐ ఛాలెంజ్. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ అచీవ్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. నా భర్తకి నేను ఒకటే ప్రామిస్, ఆయన మాట ఏ రోజు నేను తీసేసేదాన్ని కాదు. తన నడకలో తన బాటలోనే నేను నడుస్తా. తనకి తిరుపతి రెడ్డి అన్నగారి మాట అంటే ఎంత వాల్యూ అనేది నాకు తెలుసు. అన్నగారికి ఊరు మీద ఎంత డెవలప్ చేయాలనే పట్టుదల ఉందనేది కూడా నాకు తెలుసు, మా ఊర్లో వాళ్ళకి కూడా తెలుసు. ఆయన నమ్మకాన్ని, ఆ అన్నగారి నమ్మకాన్ని, నా భర్త నమ్మకాన్ని నా చేతులలో ఉంది కాబట్టి నేను ప్రతిదీ చేసుకొస్తూనే ఉంటా. మీలాంటి ఛానల్స్ వాళ్ళు కూడా మీరు చెప్పుకోవాలి, ఆ అమ్మాయిని మేము ఇంటర్వ్యూ చేసినాం,
పలానా రోజు ఇట్లుండే కానీ నిజంగా చేసిందిరా అమ్మాయి అని మీరు కూడా శబాష్ అనాలి. ప్రతి ఒక్కరు శబాష్ అనిపించుకున్న రోజే నేను నిజంగా గెలిచినట్టు. ఇప్పుడైతే గెలుపు కాదు.